హైదరాబాదులో నకిలీ డాక్టర్లపై కొరడా ఝుళిపించారు అధికారులు. 50 మందికి పైగా నకిలీ డాక్టర్లను గుర్తించారు. రోగులకు పెద్ద సంఖ్యలో యాంటీబయాటిక్ ఇస్తున్నట్లు కూడా గుర్తించారు. అనుమతులు లేకుండా మెడికల్ షాపులు, ల్యాబులు వెలిశాయి. నకిలీ డాక్టర్లపై కేసులు నమోదు చేసి ఇద్దరిని జైలు కూడా తరలించారు. 8 బృందాలుగా ఏర్పడి అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఐడిపిఎల్, చింతల్, షాపూర్ నగర్లలో వైద్యాధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇక ఇదే విషయంపై మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ లైవ్లో అందిస్తారు. కృష్ణ, అటు హైదరాబాద్ తర్వాత శివారు ప్రాంతంలోనే కాకుండా తెలంగాణ ప్రాంతంలో పుట్టగొడుగులుగా ఈ ప్రైవేట్ ఆసుపత్రులు, ఫస్ట్ ఎయిడ్ ఆసుపత్రులు అంటూ పుట్టగొడుగులుగా ఆసుపత్రులు అనేవి వెలుస్తున్నాయి. ప్రతి వీధి, ప్రతి సందు, ప్రతి కాలనీలో చూసుకుంటే దాదాపు 5 నుంచి 6 ఈ ప్రైవేట్ హాస్పిటల్ వెలవడం, ఆ తర్వాత జనాలను ఏదైతే చిన్న ఇబ్బందితో జనం వచ్చినా కూడా వారికి అనేక టెస్టులు అని చెప్పేసి లక్షల్లో వారి దగ్గర నుంచి దోచుకోవడం. సో ఇటీవల కాలంలో ఈ ఆసుపత్రుల వ్యవహారానికి సంబంధించి అనేక ఫిర్యాదులు అందాయి. ఈ ఏదైతే ఇలాంటి ప్రాక్టీసు, కనీసం ఎంబీబీఎస్ సర్టిఫికేట్, డాక్టర్ పట్టా లేకుండా కూడా చాలామంది తమకు వచ్చిరాని వైద్యంతో జనాల జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. ఒక పక్కన ఔషధ నియంత్రణ అధికారులు ఎప్పటికప్పుడు ఏదైతే ఈ నకిలీ డాక్టర్ల వ్యవహారం, ఆ తర్వాత అనుమతులు లేని మెడికల్ షాపులు, ఆసుపత్రులు, బ్లడ్ బ్యాంకుల పైన దాడులు నిర్వహిస్తూనే ఉన్నారు. ప్రతి చోట తెలంగాణలో ఏదో ఒక ప్రాంతంలో ఈ మందుల వ్యవహారానికి సంబంధించి కానీ ఔషధాలు, డాక్టర్ల వ్యవహారం అనేది బయటపడుతూనే ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో చూసుకుంటే ఇండియన్ మెడికల్ డ్రగ్స్ అసోసియేషన్ వారు అందరూ కూడా దాదాపు 8 బృందాలుగా ఏర్పడి హైదరాబాద్లో ఏదైతే ఈ పెరుగుతున్న ఈ డయాగ్నోస్టిక్ సెంటర్స్ కానీ, ఆసుపత్రులు కానీ, క్లినిక్లు కానీ వీటన్నిటిపైన కూడా ఒక సర్వే నిర్వహించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతంలో పుట్టగొడుగులుగా పిలుస్తున్న ఈ ఆసుపత్రుల ఆంతర్యం ఏమిటి, ఎందుకు ఈ హాస్పిటల్కి ఎవరు అనుమతి ఇచ్చారు ఏంటి అనే విషయంపైన ఆరా తీయడం మొదలుపెట్టారు. సో ఈ క్రమంలోనే ఈ 8 బృందాలు కూడా హైదరాబాద్ శివార్లోని మేడ్చల్, చింతల్, ఐడిపిఎల్ ప్రాంతాలతో పాటు షాపూర్ నగర్ పరిసర ప్రాంతాల్లో కేవలం 4 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన క్రమంలో దాదాపు 50 మంది నకిలీ డాక్టర్ల భాగోతం బయటపడింది. అనేక డయాగ్నోస్టిక్ సెంటర్స్ కానీ, ఫస్ట్ ఎయిడ్ ఆసుపత్రులని, ఆ తర్వాత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పేరుతో ఏవైతే క్లినిక్లు ఏర్పాటు చేసుకోవడం జరిగిందో వీరు అనుమతులు లేకుండా ఆసుపత్రులు ఏర్పాటు చేయడము, అలాగే ఎలాంటి పట్టా లేకుండా డాక్టర్ నంటూ చెప్పుకుంటూ చెలామణి కావడమే కాకుండా మెడికల్ షాపులు సైతం ఏర్పాటు చేసుకొని రోగులకు పెద్ద మొత్తం, అంటే ఏ జబ్బు వచ్చినా చివరికి జలుబు చేసినా కూడా పెద్ద మొత్తంలో యాంటీబయాటిక్ మందులను రాసి వారి దగ్గర నుంచి అనేక టెస్టులని లక్షల రూపాయల డబ్బులు ఫీజుల రూపంలో వసూలు చేస్తున్నారని చెప్పి గుర్తించడం జరిగింది. వీరిలో దాదాపు ఇద్దరిని ఏదైతే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు కానీ, ఆ తర్వాత రాచకొండ సైబరాబాద్ కమిషనరేట్లో ఉన్న పోలీస్ అధికారులు వారందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కూడా చేయడం జరిగింది. ఈ నకిలీ ఏదైతే వైద్యులు ఉంటారో ఆర్ఎంపీ డాక్టర్ అన్నా దానికి సంబంధించిన ఒక పత్రం అనేది ఉంటుంది. కానీ కనీసం ఆర్ఎంపీ డాక్టర్లు కనీసం ప్రాక్టీస్ చేసిన వ్యవహారం లేదు. ఏ మందు దేనికి వాడాలో తెలియని కొంతమంది వ్యక్తులు ఈ డాక్టర్లమంటూ ఆసుపత్రులు ఏర్పాటు చేశారు. ఏదైతే బస్సీలలో, ఆ తర్వాత ఈ రోడ్ల మీద ప్రధాన ప్రాంతాలలో ఏవైతే ఈ ఫస్ట్ ఎయిడ్, ఆ తర్వాత క్లినిక్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుందో వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి నకిలీ డాక్టర్లకు తెలియక కనుక వారిని కనుక సంప్రదిస్తే ప్రాణాలు పోయే అవకాశం ఉంటాయని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు కేవలం 4 ప్రాంతాల్లో ఏదైతే మేడ్చల్, చింతల్, షాపూర్ నగర్, ఐడిపిఎల్ ప్రాంతంలో సోదాలు నిర్వహించిన తర్వాత 50 మంది బయటపడ్డారు. ఇక మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా సోదాలు నిర్వహిస్తామని స్పష్టం చేయడం జరిగింది. రామారావు, చర్యలు తీసుకున్నా మళ్ళీ ఇలాంటి నకిలీ డాక్టర్లు వేషాలు, అలాగనే నకిలీ క్లినిక్ సెంటర్స్ వస్తూనే ఉన్నాయి. అంటే ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోకపోవడమే దీనికి డ్రాబ్యాక్ అని అనొచ్చా? రామారావు, ఈ వ్యవహారానికి సంబంధించి అటు ప్రభుత్వం అనేది దీనిపైన చాలా సీరియస్గా ఉండాలి. ఎందుకంటే చాలా మటుకు ఈ ప్రైవేట్ ఏవైతే ఈ క్లినిక్లు, చిన్న ఆసుపత్రులు, క్లినిక్లు ఏర్పాటు చేసి ఫస్ట్ ఎయిడ్ అనే పేరుతో, వైద్యం పేరుతో జనాల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వైద్యం రాకపోయినా సరే ప్రతిదానికి కూడా ఏదో ఒక మందు రాయడం, ఆ తర్వాత యాంటీబయాటిక్లు ఇవ్వడం, దానివల్ల చాలామంది వ్యక్తులు చిన్నారులు కూడా చాలా అస్వస్థకు గురైన పరిస్థితులు కూడా ఉన్నాం. తీరా పరిస్థితి చేదాటిన తర్వాత ఇక్కడ వైద్యం లేదు, దానికి సంబంధించిన పరికరాలు లేవు,
పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాలంటూ వారికి చెప్పడం, పెద్ద ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత వారి ప్రాణాలు పోవడం అనేవి సర్వ పరిపాటిగా మారింది. సో ఈ కోణంలోనే ఇటీవల మెరుస్తున్న ఈ ఆసుపత్రుల వ్యవహారానికి సంబంధించి అవి ఏవైతే ఆసుపత్రులు ఏర్పాటు చేస్తారో డయాగ్నోస్టిక్ సెంటర్లు కానీ క్లినిక్లు కానీ వాటి హంగు ఆర్భాటాలు దాంట్లో ఉన్న డెకరేషన్ వీటన్నిటిని కూడా చూడడం, ఏదో కొద్దిగా రెండు మాటలు మంచి మాటలు మాట్లాడేసరికి ఈ ఆసుపత్రి చాలా మంచి ఆసుపత్రి అంటూ జనాలు కూడా గుడ్డిగా నమ్మేసి ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత వారు వచ్చి రాని వైద్యంతో ప్రాణాలు తీస్తున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. దీనిపైన ఒక పక్కన డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దాడులు చేసినప్పటికీ కేవలం నోటీసులు మాత్రమే ఇవ్వగలుగుతారు, కానీ వారిని అరెస్ట్ చేసే అవకాశాలు కానీ అరెస్ట్ చేసే ఇది అంటే వ్యక్తి డ్రగ్స్ కంట్రోల్ అధికారులకు ఉండదు. కాబట్టి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధికారులు ఏదైతే దీనిపైన దాడులు చేయడం జరుగుతుందో వారిచ్చిన సమాచారం మేరకు అధికారులు వారందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. రామారావు, అంటే ఇప్పుడు ఈ పట్టుబడిన ఈ నకిలీ డాక్టర్ల వ్యవస్థను రూపుమాపాలంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉన్నది? అలాగనే ఈ అంటే కేసులు ఎవరు పెడతారు? ఈ కేసులు పెట్టినప్పుడు ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంటుంది? సో ఈ కేసుల వ్యవహారానికి సంబంధించి వీరు ఎవరైతే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కానీ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు కానీ సోదాలు నిర్వహించిన క్రమంలో వారి వ్యవహారాలు బయటపడినప్పుడు వాళ్ళు స్థానికంగా ఉండే పోలీసులకు సమాచారం అందిస్తారు. పోలీసులు వారిపైన కేసులు నమోదు చేస్తారు. అయితే ఇక్కడ ప్రధానంగా కేవలం చీటింగ్ కేసు మాత్రమే నమోదు చేయడం జరుగుతుంది. సో దాంట్లో రిమాండ్ అయిన మరికొద్ది రోజుల్లోనే వారికి ఏదైతే బెయిల్ రావడం, ఆ తర్వాత వారు మళ్ళీ తిరిగి పేరు మార్చి ఆ క్లినిక్లు అనేవి కొనసాగిస్తూ ఉంటారు. సో దీనిపైన ప్రభుత్వం సీరియస్గా ఉండాలి. ఈ వైద్య విధాన పరిషత్ కానీ వైద్య అధికారులకు కానీ ఉన్నతాధికారులకు సమాధానం ఇచ్చి ఇలాంటి ప్రైవేట్ క్లినిక్లు ఏవైతే పుట్టగొడుగులా వెలుస్తున్నాయో వాటిపైన ఒక నియంత్రణ అంటే నిఘా ఏర్పాటు చేసి వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తే ఇలాంటి క్లినిక్లు అనేవి ప్రజల జీవితాలతో ఆటలాడుకునే ఈ నకిలీ క్లినిక్లు నకిలీ డాక్టర్లకు చెక్ పెట్టొచ్చని ప్రజల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంటికి దగ్గరలో ఉంది కదా అని క్లినిక్ వెళ్తే ప్రాణాలు పోయే పరిస్థితి ఉందని చెప్పేసి వారు కూడా చెప్తున్నారు. సో దీని మీద ప్రభుత్వం అనేది సీరియస్గా ఉండాలి. అధికారులు కూడా యంత్రాంగం వైద్య శాఖ కూడా చాలా సీరియస్గా ఉంటే ఇలాంటి క్లినిక్లు అనేవి ఏర్పాటు కావు అని చెప్పి కూడా వారు అభిప్రాయం వ్యక్తం చేయడం జరుగుతుంది. రామారావు, అంటే ఇప్పుడు ప్రాణాలతోనే చెలగాటం ఆడుతున్న ఇలాంటి నకిలీ డాక్టర్లకు సింపుల్గా చిన్న చీటింగ్ కేసు నమోదు చేసేసి తర్వాత మళ్ళీ వదిలేస్తే మళ్ళీ యథావిధిగానే కొనసాగిస్తూ ఉంటారు కదా. సో అలాంటి వారికి అసలు ప్రభుత్వం ఏ విధంగా ఒక డిఫరెంట్ యాంగిల్లో ఎందుకు అంటే నాన్ బెయిలబుల్ కేసు లాంటివి కూడా చేయాల్సిన పరిస్థితి ఉంది, ఎందుకు చేయలేకపోతుంది? అంటే ఇక్కడ ఏదైతే ఒకవేళ వైద్యం చేసిన క్రమంలో అతని రోగి ప్రాణాలు కనుక పోతే ఆ పోయిన వ్యక్తులు ఎవరైతే కుటుంబ సభ్యులు ఫిర్యాదు కనుక చేస్తే పోలీసులు దీనిపైన కేసు నమోదు చేయడం జరుగుతుంది. పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత ఆ సదరు డాక్టర్కి సంబంధించి ఎలాంటి పత్రాలు లేనప్పుడు అతను నకిలీ డాక్టర్, ఆ తర్వాత నకిలీ క్లినిక్ అని చెప్పేసి ఏదైతే పోలీసులు చేసిన నమోదులో దాంట్లో నాన్ బెయిలబుల్ సెక్షన్లు కూడా అందులో నమోదు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వారికి బెయిల్ రాకపోవడం, ఆ తర్వాత వారు జైలు పాలవ్వడం ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఈ క్రమంలో పోలీసులు ఏదైతే పోలీసుల వ్యవహారానికి సంబంధించి కూడా నేరుగా ఆసుపత్రిలో పోలీసులు దాడులు చేసే అవకాశాలు ఎక్కడ కూడా లేవు. కానీ ఏదైతే వైద్య విధాన పరిషత్ కానీ తర్వాత ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కానీ లేదా డ్రగ్స్ కంట్రోల్ అధికారులు కానీ ఫిర్యాదు చేస్తే తప్ప పోలీసులు దానిపైన కేసు నమోదు చేసే అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి వ్యవహారాన్ని కట్టడి చేయాలంటే కఠినమైన ఏదైతే చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం దీని మీద చాలా సీరియస్గా స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా జనాలు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అన్నమాట, అంటే ఇప్పుడు అన్ని విషయాల్లో వినియోగదారుల ఫోరం బాగా స్పందిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ వినియోగదారులు ఒక నకిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి నష్టపోతున్నాడు. అలాంటప్పుడు వినియోగదారుల ఫోరం కానీ ఇంకేదైనా అంటే ప్రజా సంబంధాలకు సంబంధించిన నాయకులు కానీ ముందుకొచ్చి మాట్లాడే పరిస్థితి ఏమైనా ఉందా దీని మీద? వినియోగదారుల ఫోరం అంటే ఏదైతే సంబంధిత అధికారులు అంటే తమకు వస్తువులు కొన్నా కానీ ఇతర వ్యవహారాలకు సంబంధించి ఏదైతే నష్టపోతే దానికి సంబంధించిన బిల్స్ అవన్నీ తీసుకెళ్ళి వాటిని ఆ వినియోగదారుల ఫోరంలో వేసినప్పుడు సంబంధిత అధికారులకు నోటీసులు ఇస్తారు. ఆ నోటీసుల దాని మీద విచారణ అనేది కొనసాగిన తర్వాత ఆ తరువాతి బాధితులకు నష్టపరిహారం చెల్లించే అవకాశాలు ఉంటుంది. కానీ ఇక్కడ వ్యవహారం ఏదైతే తమ ఆసుపత్రిలో ఏదైతే వ్యక్తి చనిపోయినప్పుడు వారు ఏదైతే నిరసన వ్యక్తం చేస్తారో వెంటనే ఆ
ఆసుపత్రికి సంబంధించిన వర్గాలు వారికి డబ్బులు చెల్లించడం, చెల్లించిన దానికంటే డబ్బులు ఎక్కువగా చెల్లించడంతో ఫిర్యాదు చేయడానికి కూడా చాలామంది ముందుకు రావడం లేదు. ఎందుకంటే పోయిన వ్యక్తికి 3 లక్షల రూపాయలు బిల్లు చెల్లించి ఆందోళన చేస్తే ఆ తర్వాత ఆసుపత్రి వైద్యులు 6 లక్షల నుంచి 10 లక్షలు ఇవ్వడం. సో వారి స్వార్థం కూడా చూసుకోవడం వల్ల ఇలాంటి నకిలీ డాక్టర్ల వ్యవహారం కూడా బయటికి రావట్లేదని కూడా వార్తలు వెలువడుతున్నాయి. సో ఏదేమైనప్పటికీ ఇలాంటి వ్యవహారాలు అంటే నకిలీ డాక్టర్ల వ్యవహారం కానీ, నకిలీ క్లినిక్లు కానీ, ఈ ఫస్ట్ ఎయిడ్ ఆసుపత్రుల వ్యవహారానికి సంబంధించి వీటన్నిటిపైన నిఘా పెట్టాల్సిన బాధ్యత అటు ప్రభుత్వం పైన ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. కానీ వీరు సిటీలో కాకుండా శివారు ప్రాంతంలో, సిటీలో ఉంటే నిఘా ఎక్కువగా ఉంటుందన్న కోణంలో శివారు ప్రాంతంలో అది ఎక్కువగా నిరక్షరాస్యత ఎక్కడైతే ఉంటుందో ఆయా ప్రాంతంలో ఈ ఫస్ట్ ఎయిడ్ బాక్సులు అనేవి, ఫస్ట్ ఎయిడ్ ఆసుపత్రులు అనేవి ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైనా ప్రైవేట్ ఆసుపత్రి, కార్పొరేట్ ఆసుపత్రి కనుక వెళ్ళి డాక్టర్ని అవుట్ పేషెంట్లో కనుక డాక్టర్ని కలుసుకోవాలంటే 600 నుంచి 1200 రూపాయల ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత టెస్టులు, వ్యవహారాలు అవన్నీ కూడా దాదాపు 10 నుంచి 40 వేల రూపాయల టెస్టులు అవుతాయి. ఇక డాక్టర్ రాసే మందుల మెడికల్ షాపులకు వెళ్తే అదే మెడికల్ షాప్లో దాదాపు 3000 రూపాయలు. అంటే ఒక వ్యక్తి ఓపీలో తనకు జలుబు కానీ, జ్వరం కానీ, దగ్గు కానీ వస్తే దాదాపు 10,000 రూపాయలు జోబులో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గరికి వెళ్తే ఉస్మానియా, గాంధీలో సరైన సౌకర్యాలు లేకపోవడం, వైద్యులు అందుబాటులో ఉండకపోవడం, ఆ తర్వాత నర్సులు కానీ ఎవరు కానీ సరైన ట్రీట్మెంట్ లేకపోవడం, విపరీతమైన జనాల్లో నిలబడే స్తోమత లేక, అంటే ఆసుపత్రుల దగ్గర గంటల తరబడి క్యూలో నిలబడే ఓపిక లేక ఇలాంటి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తారు. అయితే ఈ ఫస్ట్ ఎయిడ్ హాస్పిటల్ ఏవైతే ఉంటాయో, క్లినిక్లనే ఉంటాయో, కేవలం డాక్టర్ ఫీజు 50 నుంచి 100 రూపాయలు ఉంటుంది. ఇక టెస్టుల వ్యవహారానికి సంబంధించి వాళ్ళు చేయించుకున్న దాంట్లో 500 నుంచి 1000 రూపాయలు ఉంటుంది. ఆ తర్వాత వారు రాసే మందులు 200 రూపాయలు, అంటే కేవలం 1000 నుంచి 1500లో అవుతుంది. ప్రైవేట్ పెద్ద ఆసుపత్రులకు వెళ్ళి 10,000 రూపాయలు చెల్లించుకోవడం, ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో సరైన వసతులు లేక, ట్రీట్మెంట్ అందక ఇలాంటి ఆసుపత్రుల వైపు జనాలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఇదే అదనంగా భావించి చాలామంది డాక్టర్లుగా తెల్లకోట వేసుకొని డాక్టర్లుగా చెల్లామనవుతూ జనాలని వ్యాపారంగా మార్చుకొని జనాల నుంచి దోచుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. సో వీటన్నిటిపైన ప్రభుత్వం కనుక సీరియస్గా వివరిస్తే ఇలాంటి పుట్టగొడుగులుగా వెలుస్తున్న క్లినిక్లు కూడా మూతపడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ కార్పొరేట్ వ్యవహారాలకు సంబంధించి ఏదైతే లక్షల్లో వసూలు చేస్తున్నారో ఆ వసూలు చేసే ఫీజుల మీద ఒక నియంత్రణ ఉండాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల సౌకర్యాలు ఉంచాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రజలు వేడుకుంటున్నారు. రామారావు. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.